హే గైస్ ఎలా ఉన్నారు? నేను కిమ్మావ మీద వీడియోస్ చేసిన ప్రతిసారి నాకు వచ్చే కామన్ క్వశ్చన్, ఆ కిమ్ము కూడా ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడపోయినా కానీ నీకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాడు రా, బాగా సంపాదించినట్టున్నాడు ఆ వీడియోల మీద డబ్బులు. నువ్వు అదొకే. అది కాకుండా ఇంకో కామన్ క్వశ్చన్, కిమ్మావ నార్త్ కొరియా ప్రజల్ని అంతలా హింసించి ఇబ్బంది పెడుతుంటే మిగతా దేశాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? అందరూ కలిసి కిమ్మావ మీద యుద్ధం చేసి నార్త్ కొరియా ప్రజలకి విముక్తి కలిగించవచ్చు కదా. యాక్చువల్గా సహజంగా ఏదైనా నార్మల్ కంట్రీకి ఇన్ని కష్టాలు వచ్చి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారని మిగతా దేశాల వాళ్ళకి తెలిస్తే అందరూ కలిసి ప్రాబ్లం సాల్వ్ చేయడానికైనా చూస్తారు, లేకపోతే దేశాన్ని ఆక్రమించాలి అనైనా చూస్తారు. బట్ నార్త్ కొరియా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇండియా, అమెరికాతో సహా మరి ఇంకా ఏ ఇతర దేశాలు కూడా కిమ్మావతో యుద్ధం చేయడానికి రెడీగా లేరు. వై? ఎందుకంటే అక్కడ ఉంది సరదాకే నెత్తి పగలగొట్టే కిమ్మావ. నార్త్ కొరియా మీద వార్ డిక్లేర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. కిమ్మావ గురించి తెలిసిందే కదా. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ తో ఆల్ క్లియర్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటితో డెవలప్ అవుతుంటే నార్త్ కొరియా మాత్రం ఇవన్నీ పక్కకు దోసేసి ఓన్లీ న్యూక్లియర్ బాంబ్స్, వెపన్స్, మిసైల్స్ లాంటి వాటిపై కాన్సన్ట్రేషన్ చేసింది. మొత్తం ప్రపంచంలోనే సూపర్ స్మార్ట్ న్యూక్లియర్ వెపన్స్ ని, మిసైల్స్ ని ఇది తయారు చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 1950s నుంచి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారు. 1965 కల్లా బాగా రీసెర్చ్ చేసి చైనా ఇంకా పాకిస్తాన్ లాంటి దేశాల హెల్ప్ తీసుకొని న్యూక్లియర్ టెక్నాలజీలో బాగా నైపుణ్యం పొందారు. 2006, 2011, 2017 ఈ సంవత్సరాల్లో న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ కూడా చేశారు. ఒక న్యూక్లియర్ బాంబు చాలు సగం దేశాన్ని నాశనం చేయడానికి. న్యూక్లియర్ బాంబు వల్ల ఎఫెక్ట్ అయిన దేశాలు కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్. బై ది వే, జపాన్ మీద అమెరికా వేస్తుంది యాటమ్ బాంబ్. అదే న్యూక్లియర్ బాంబు అయితే ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల కంట్రీ ఎకనామికల్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, నేచర్ పరంగా, పాపులేషన్ ఇలా ఒక్కటేంటి, ఒక న్యూక్లియర్ బాంబు కంట్రీ రూపురేఖలనే మార్చేస్తుంది. ఈ న్యూక్లియర్ బాంబు పడిన ప్లేస్ అంతా ఓన్లీ బూడిదే మిగులుతుంది. కొన్ని సంవత్సరాలు గాలి మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇది జస్ట్ నార్మల్ న్యూక్లియర్ బాంబు కలిగించే నష్టాలు. కానీ మన కిమ్మావ దగ్గర ఉన్న వెపన్స్ అంతకు మించి నష్టం చేస్తాయి. ఏమైనా జరగచ్చు, కంట్రీ మొత్తాన్ని లేపేయచ్చు, ఆర్మీ మొత్తాన్ని నాశనం చేయొచ్చు, ఇలా ఏమైనా జరగచ్చు. చాలా దేశాలు కిమ్మావను చూసి భయపడటానికి ఈ న్యూక్లియర్ వెపన్సే కారణం. వేరే దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ని వాడాలంటే 100 మీటింగ్లు ఉంటాయి, 100 రకాలుగా ఆలోచిస్తారు, మాక్సిమం న్యూక్లియర్ బాంబు వాడకుండా ఉండటానికి ట్రై చేస్తారు. కానీ కిమ్మావకి అలా ఏం ఉండదు. తిక్క రేగిందంటే రేగి పళ్ళు విసిరేసినట్టు న్యూక్లియర్ బాంబు చేస్తాడు. అందుకే నార్త్ కొరియాతో యుద్ధం చేయటం తర్వాత సంగతి. ఎవరికి కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. అమెరికాకి చెందిన ఒక ఇన్స్టిట్యూట్ 2017లో నార్త్ కొరియా వాళ్ళు ఒకవేళ సౌత్ కొరియా క్యాపిటల్ సోల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తే 1.4 మిలియన్ మంది చనిపోతారు, 2.4 మిలియన్ మందికి ఇంజ్యూరీస్ అయ్యి మళ్ళీ వాళ్ళు పూర్తిగా కోలుకోవడానికి వాళ్ళ జీవితం కూడా సరిపోదు. ఇంతే కాకుండా సౌత్ కొరియా ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీకి భారీగా డ్యామేజ్ అవుతుంది. అందుకే పక్కనే ఉన్నా కూడా సౌత్ కొరియా వాళ్ళు నార్త్ కొరియాపై అస్సలు వార్ స్టార్ట్ చేయట్లేదు. ఒకవేళ సౌత్ కొరియా వార్కి సిద్ధమైతే కిమ్మావ టైం వేస్ట్ చేయకుండా 2 పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబులు వేసి మొత్తం సౌత్ కొరియాని వరల్డ్ మ్యాప్ లో నుంచి డిలీట్ కరిదేంగే. 2018లో యుఎస్ కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒకవేళ నార్త్ కొరియా జపాన్ క్యాపిటల్ అయిన టోక్యోలో బాంబు వరకు కాదు, చిన్న కెమికల్ అటాక్ చేసిన కొన్ని వేల మంది చనిపోతారు అని రిపోర్ట్ ఇచ్చింది. సో నార్త్ కొరియా బాంబ్స్ విషయంలో చాలా పవర్ఫుల్ కంట్రీ. అందుకే దాన్ని మ్యాప్ లో కూడా టచ్ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఇండియాలో చూసుకుంటే ఇంతకు ముందు రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది 50 years తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు చాలా మందికి 20s లోనే హెయిర్ ఫాల్ అవుతుంది. బేసిక్ గా హెయిర్ ఫాల్ లో 7 స్టేజెస్ ఉంటాయి. మీ హెయిర్ ఫాల్ కనుక 4 స్టేజెస్ లో ఉంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు. మ్యాన్ మ్యాటర్స్ మీ హెయిర్ ఫాల్ కి రూట్ కాజ్ ఏంటో కనుక్కొని ఒక పర్సనలైజ్డ్ సొల్యూషన్ ని తయారు చేస్తుంది. అదే ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ సీరం రోల్ ఆన్. దీంట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ క్లినికల్లీ ప్రూవెన్. మీ హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాలికల్స్ రీజనరేషన్ ప్రాసెస్ ని కూడా బూస్ట్ చేస్తుంది. ఇది 100% ఆల్కహాల్ ఫ్రీ. దీనికి ఉండే ప్రిసైజ్ అప్లికేషన్ టెక్నిక్ వల్ల సీరం చాలా ఫాస్ట్ గా అబ్జార్బ్ అవుతుంది. మీ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో దీన్ని జస్ట్ డైరెక్ట్ గా రోల్ ఆన్ చేయాలన్నమాట. ఇది మీకు మ్యాన్ మ్యాటర్స్ వెబ్సైట్ లో దొరుకుతుంది. మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవడానికి మ్యాన్ మ్యాటర్స్ యాప్ లో హెయిర్ టెస్ట్ అండ్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మ్యాన్ మ్యాటర్స్ యాప్ మీ రొటీన్ ని ఫాలో అవ్వమని రిమైండర్స్ కూడా పంపుతుంది. మ్యాన్ మ్యాటర్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే వ్యాలెట్ ద్వారా మీకు 35% వరకు సేవ్
సేవ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెంటనే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నార్త్ కొరియా ఆర్మీ సైజ్ అండ్ లాయల్టీ. నార్త్ కొరియాలో కిమ్మావ్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్. కొంతమందికి అయితే దేవుడు కన్నా కిమ్మావే ఎక్కువ. నార్త్ కొరియాలో మెజారిటీ పీపుల్ కి ఇదే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు కిమ్మావ్కి చాలా లాయల్ గా ఉంటారు. ఇదే కాక నార్త్ కొరియాకి అతిపెద్ద మిలిటరీ సొసైటీస్ ఉన్నాయి. ఎప్పుడు 1.2 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉంటారు. 7.7 మిలియన్ మంది హిడెన్ మిలిటరీ పీపుల్ ఉంటారు. అందుకే నార్త్ కొరియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ మిలిటరీ పవర్ గా ఉంది. ఇంతలా ఆర్మీ ఫోర్స్ ఉండటానికి రీజన్ వీళ్ళు సన్ గన్ మిలిటరీ ఫస్ట్ అనే పాలసీని ఫాలో అవుతారు. దీని ప్రకారం దేశంలో ఉండే ప్రజలందరికీ ఫస్ట్ చాయిస్ మిలిటరీ. అందులో మంచిగా ట్రైన్ అవుతారు. నార్త్ కొరియన్ ఆర్మీ వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఏ డిఫెన్సివ్ వార్. నార్త్ కొరియా వాళ్ళు వాళ్ళకి ఉండే తక్కువ జీడిపిలో ఎక్కువ ఈ మిలిటరీ పైన ఖర్చు పెడతారు. ఈ మిలిటరీయే కాదు, మొత్తం నార్త్ కొరియా పాపులేషన్ అంతా కూడా కిమ్మావ్ని రక్షించడానికి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. కిమ్మావ్ని టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. నార్త్ కొరియాస్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్. నార్త్ కొరియాకి 160 దేశాలతో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. చూడ్డానికి పొట్టిగా బాగా ఇంట్రోవర్ట్ లా కనిపిస్తూ ఉంటాడు కానీ అందరినీ భయపెట్టి ఎలాగలా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ 160 దేశాల్లో బెస్ట్ ఫ్రెండ్ ఏమో చైనా. చైనాకి నార్త్ కొరియాది ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్షిప్ అనమాట. వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు కూడా. చైనా ఎకనామికల్గా అండ్ మిలిటరీ పరంగా కూడా నార్త్ కొరియాకి చాలా సపోర్ట్ చేస్తుంది. దాని గురించి ఆల్రెడీ మనం ఫుల్ వీడియోనే చేసాం. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యింటే చూడటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రష్యా. మరి చైనా అంతా నార్త్ కొరియాకి బెస్ట్ ఫ్రెండ్ కాదు కానీ బట్ రష్యా నార్త్ కొరియాతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. వీళ్ళు ఒకవేళ నార్త్ కొరియాతో వార్ పెట్టుకుంటే బార్డర్ ఇష్యూస్ పెద్దవి అవుతాయి అండ్ ఈ 2 కంట్రీస్కి పెద్ద ఇష్యూగా మారుతుంది. అండ్ మోస్ట్లీ పక్కన ఉంది కాబట్టి న్యూక్లియర్ బాంబ్ ఈజీగా వేసేయచ్చు. ఇంకా కొన్ని కంట్రీస్ నార్త్ కొరియాతో లైట్గా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. నార్త్ కొరియాకి ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ చాలా ఎక్కువ మంది. అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ, జపాన్, ఇలా ఎన్నో దేశాలు కిమ్మావ్ని కట్ చేద్దామని చూస్తున్నారు. బట్ కిమ్మావ్తో అంత ఈజీ కాదు. నార్త్ కొరియాకి బాగా దగ్గరుండే కంట్రీస్ సౌత్ కొరియా, జపాన్. ఇవి మిసైల్స్ పడే రేంజ్లోనే ఉంటాయి. అందుకే ఈ దేశాలు ఈ పిచ్చోడితో మనకెందుకు, వాడిని కదిలించడం ఎందుకు అని మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లా. మన కంట్రీస్లో రూల్స్, లాస్ ఉన్నట్టే ప్రపంచం మొత్తానికి సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ లాస్ అనేవి పీస్, జస్టిస్, కోఆపరేషన్, హ్యూమన్ రైట్స్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. ఈ లాస్ ప్రకారం ఫస్ట్ అన్ని కంట్రీస్ గొడవల్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అందరూ కూర్చొని ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలి, పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ లాలో మెయిన్ ఫండమెంటల్ లా ఏంటంటే ఇండిపెండెంట్గా ఉన్న ఒక కంట్రీ మీద ఎలాంటి ఫోర్స్ని యూజ్ చేయకూడదు. అంటే డైరెక్ట్గా ఒక కంట్రీపై దాడి చేసే రైట్స్ ఎవరికీ లేవు. కానీ ఈ లాలో వన్ అండ్ ఓన్లీ ఎగ్జంప్షన్ ఏంటంటే మనం వేరే కంట్రీపై దాడి చేయాలంటే అది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే. అంటే ఒక కంట్రీకి బయట నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు డైరెక్ట్గా ఫోర్స్ని యూజ్ చేసి వార్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంటర్నేషనల్ లాస్ అనేవి చాలా పవర్ఫుల్. ఒకవేళ వీటిని పట్టించుకోకుండా ఫోర్స్ని ఉపయోగిస్తే ఆ దేశంపై లీగల్గా యాక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ కంట్రీ చాలా యూనియన్స్లో పార్ట్గా ఉండే ఛాన్స్ని పోగొట్టుకుంటుంది, ఎకనామికల్గా కూడా దెబ్బతింటుంది. సో ఇలా ఇంటర్నేషనల్ లాస్ని ఒబే చేయకపోతే కంట్రీ రిస్క్లో పడుతుంది. కాబట్టి రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ని ఫాలో అవ్వటమే బెస్ట్ అనమాట. ఇదే కాకుండా ఈ లాస్ని ఫాలో అవ్వకపోతే కంట్రీ యొక్క రెప్యుటేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ని తలనొప్పులు ఉన్నాయి కాబట్టి ఎవరు నార్త్ కొరియా మీద యుద్ధం చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వన్, వార్ ఈజ్ కాస్ట్లీ. ఏదైనా కంట్రీపై యుద్ధం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. యుద్ధం జరగడం వల్ల కంట్రీ యొక్క ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా నష్టపోతాయి. యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలంటే మిలిటరీని, వెపన్స్ని యూజ్ చేయాలి. అండ్ అందరి ప్రాణాలకి కూడా చాలా రిస్క్ ఉంటుంది. యుద్ధంలో ఏమైనా హెవీ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ లాంటి ప్రమాదకరమైన దాడులు జరిగితే ఆ దేశం మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. యుద్ధం జరిగితే డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా కంట్రీస్ వెనకబడిపోతాయి. ఇలా ఎన్నో రీజన్స్ వల్ల ఏ కంట్రీ రిస్క్ తీసుకొని నార్త్ కొరియా మీద యుద్ధానికి రెడీ అవ్వట్లేదు. నార్త్ కొరియన్ ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్. వాళ్ళు వాళ్ళ కంట్రీ కోసం, కిమ్మావ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. వన్ మ్యాన్ షో. నార్త్ కొరియా మొత్తం కిమ్మావ్ ఫ్యామిలీ రూల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే మన కిమ్మావ్ రూల్లో ఉంది. కేవలం తన పదవిని, ప్రెస్టేజ్ని కాపాడుకోవటం కోసమే కిమ్మావ్ ఎందరో కొరియన్స్ ప్రాణాలని తీశాడు. అయినా సరే కొరియన్ ప్రజలకి కిమ్మావ్ అంటే దేవుడితో సమానం. ఇంత టెక్నాలజీ పెరిగిన టైంలో కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్లో పెట్టడం అంటే ఒక విధంగా గ్రేట్ అని చెప్పాలి.
తన ప్రజల్ని కంట్రోల్లో పెట్టడమే కాకుండా అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి ఎన్నో దేశాలని న్యూక్లియర్ వెపన్స్ పేరుతో కంట్రోల్ చేశాడు. ఇదంతా కేవలం కిమ్ మావోకి మాత్రమే సాధ్యమైన విషయం. కేవలం ఈ షార్ట్ మ్యాన్ కి భయపడి ఎవ్వరు యుద్ధాన్ని ప్రకటించట్లేదు. ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఫర్ వార్. యుద్ధం అనేది చాలా రిస్కీ అని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. దానికన్నా కొన్ని బెటర్ సొల్యూషన్స్ ఉన్నాయి. పీస్ఫుల్ గా అండ్ డిప్లొమాటిక్ గా ఉండటం. ఇండియా అండ్ మిగతా కంట్రీస్ అన్ని నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ తో ఉండి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్ని చెప్పి నార్త్ కొరియాలో కూడా పీస్ ఉండేలా ఎంకరేజ్ చేయొచ్చు. బట్ కిమ్ మావో మాట వింటాడా అనేది డౌట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెన్స్. నార్త్ కొరియాలో టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి మిగతా కంట్రీస్ నార్త్ కొరియా డెవలప్మెంట్ పై కాన్సన్ట్రేషన్ చేసి ఫుడ్ సోర్సెస్ ని, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసి నార్త్ కొరియా డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు. కిమ్ మావో ఆదేశం లేకుండా నార్త్ కొరియాలో ఒక ఈవెంట్ కూడా జరగదు. అలాంటిది ఇలా డెవలప్మెంట్ జరగటం అసలు ఇంపాసిబుల్. నార్త్ కొరియా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయదు. అండ్ మిగతా కంట్రీస్ కూడా మరీ ఇంత భారీగా హెల్ప్ చేయవు కూడా. ఇలాంటి డెవలప్మెంట్ జరగాలంటే అన్ని కంట్రీస్ అండ్ ముఖ్యంగా నార్త్ కొరియా చాలా పేషెన్స్ తో అన్ని యాక్సెప్ట్ చేయాలి. నార్త్ కొరియాలో ఫుడ్ షార్టేజ్ కూడా చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి క్లైమేట్ లో వచ్చే చేంజెస్ ని ఎఫెక్టివ్ గా యూస్ చేసుకోవడం రాదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ పై నార్త్ కొరియన్ గవర్నమెంట్ ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. ఎంత చేసినా కిమ్ మావో మారతాడు అనే నమ్మకం లేదు. నాకు తెలిసి కిమ్ మావో చచ్చిపోతే గానీ నార్త్ కొరియా ప్రజలకి ఫ్రీడమ్ రాదు. అది కూడా డౌటే. మావో తర్వాత వచ్చేవాడు ఇంకా ఎదవైతే వాళ్ళకి ఆ కష్టాలు తప్పవు. ఒకవేళ నార్త్ కొరియాపై యుద్ధం చేయాలంటే మొత్తం ప్రపంచం అంతా కలిసి చేయాలి. అది ఎలాగూ అవ్వదు. ఎందుకంటే చాలా కంట్రీస్కి నార్త్ కొరియా అంటే భయం. అండ్ కొన్ని మేజర్ కంట్రీస్కి నార్త్ కొరియాతో చాలా అవసరాలు ఉన్నాయి అండ్ బార్డర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. సో వార్ అగైన్స్ట్ నార్త్ కొరియా సో చేయడం కష్టమే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెలిసే ఏ దేశం కూడా నార్త్ కొరియాతో యుద్ధానికి సిద్ధంగా లేదు. అదే కిమ్ మావోకి బెనిఫిట్ అయింది. ఎవరో తనని ఏమీ చేయలేరు అని తెలిసి తడిగొడ్డేసుకొని పడుకుంటున్నాడు. లాస్ట్లీ నార్త్ కొరియాని సేవ్ చేయడం కన్నా ముందు వాళ్ళ కంట్రీని సేవ్ చేసుకోవడమే బెస్ట్ అని అన్ని కంట్రీస్ డిసైడ్ అయ్యాయి. అందుకే నార్త్ కొరియాపై యుద్ధం చేయడం లాంటి పెద్ద పెద్ద మాటలు, డెసిషన్స్ ఎవరు తీసుకోవట్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.